Okay, Harshini. Okay, Harshini. So the next topic for today is SDLC. Okay, SDLC అంటే సాఫ్ట్వేర్ ఓకే డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. Right. ఫుల్ ఫామ్ ఏంటంటే సాఫ్ట్వేర్, ఎస్ స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్, డి స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్, ఎల్ స్టాండ్స్ ఫర్ లైఫ్, సి స్టాండ్స్ ఫర్ సైకిల్. సో ఎస్డిఎల్సి ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ యూస్డ్ బై సాఫ్ట్వేర్ టీమ్స్ టు డిజైన్, డెవలప్, టెస్ట్, deploy software. It ensure quality and efficiency by following clearly defined steps. సో ఎస్డిఎల్సి అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేస్తే ఒక డిఫైన్డ్ స్టెప్స్ అంటే ఫస్ట్ ఇది చేయాలి, దాని తర్వాత ఇది చేయాలి, దాని తర్వాత ఇది చేయాలి అనేది డిసైడ్ చేయడమే ఎస్డిఎల్సి అంటాం. ఓకే. సో ఇక్కడ మన ఐటీ ఇండస్ట్రీలో ఎస్డిఎల్సి ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ప్లానింగ్ ఉంటుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ప్లానింగ్, అనాలిసిస్ ఉంటుంది. తర్వాత డిజైనింగ్ ఉంటుంది. తర్వాత కోడింగ్ డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత టెస్టింగ్ ఉంటుంది. తర్వాత డిప్లాయ్మెంట్ ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ స్టెప్స్ అనేది ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఈ ఫేసెస్ అనేది ఫాలో అవుతారు. ప్రతి వాళ్ళు, నాట్ ఓన్లీ బిజినెస్ అనలిస్ట్, ప్రతి సాఫ్ట్వేర్ పర్సన్ వాళ్ళు ఏ డెసిగ్నేషన్లో అయినా వర్క్ అవ్వని, లైక్ డెవలపర్ కానీ టెస్టింగ్ కానీ ఎవరన్నా అవ్వని, వాళ్ళకి ఈ ఎస్డిఎల్సి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే. సో ఎస్డిఎల్సి ఫేసెస్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్. ఓకే. ఇక్కడ ప్లాన్ అనాలిసిస్ అంటే మన ప్రాజెక్ట్కి ఏం కావాలి. ఇప్పుడు మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే డైరెక్ట్ బ్లైండ్గా వెళ్ళాం కదా. ప్లాన్ చేస్తాం ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడ ఎన్ని రూమ్స్ రావాలి, ఇలా అని ప్లాన్ చేస్తాం. దీన్ని ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం సాఫ్ట్వేర్ బిల్డ్ చేసే ముందు ప్లానింగ్ అనాలిసిస్ అనేది ఫస్ట్ జరుగుతుంది ఏదైనా. ఓకే. తర్వాత ఏం చేస్తాం మనం యూజువల్గా డిజైన్ చేస్తాం. అంటే అక్కడ కూడా మనం ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేస్తాం కదా హౌస్ లాగా. ఇప్పుడు మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ కన్స్ట్రక్టింగ్ మనం ఒక బ్లూ ప్రింట్, మనకి ఎవరు మన సైట్ మేనేజర్ కానీ మనకు ఒక పేపర్లో బ్లూ ప్రింట్ ఇస్తాడు. ఒక హౌస్ ఎలా ఉండాలి, రూమ్స్ ఎక్కడ వస్తున్నాయి, ఈ రూమ్ ఎక్కడ వస్తుంది. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా మీరు డెవలప్ చేసే ప్రాజెక్ట్కి ఫస్ట్ ప్లానింగ్ అనాలిసిస్ జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ ఎలా ఉన్నది అప్లికేషన్. తర్వాత ఆ అప్లికేషన్ పైన డిజైన్ జరుగుతుంది. ఫస్ట్ డిజైన్ అంటే ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఓకే. తర్వాత ఏం జరుగుతుంది, థర్డ్ ఫేజ్ అంటే కోడింగ్ డెవలప్ చేస్తారు. ఎవరు డెవలపర్స్ అనేవాళ్ళు. ఓకే. డెవలపర్స్ అనేవాళ్ళు కోడ్ అనేది డెవలప్ చేస్తారు. తర్వాత ఫోర్త్ వచ్చేసి టెస్టింగ్. టెస్టింగ్ అంటే మీకు తెలుసు కదా, క్యూఏ వాళ్ళు, టెస్టింగ్ టీమ్ అనేది ఉంటుంది మనకి. ఓకే. వాళ్ళేమో టెస్ట్ చేస్తారు. ఈ కోడ్ అయితే డెవలపర్స్ రాశారో దీన్ని వీళ్ళు టెస్ట్ చేస్తారు. వీళ్ళని టెస్టింగ్ టీమ్ అంటాం. ఓకే. వీళ్ళు టెస్ట్ చేశాక ఇప్పుడు మనం ఒక లైవ్కి వెళ్ళిపోతుంది. లైవ్ లైవ్ అంటే కస్టమర్స్ అనేవాళ్ళు అక్కడ నుండి మన ప్రాజెక్ట్ కానీ అప్లికేషన్ కానీ యూజ్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. దాన్నే డిప్లాయ్మెంట్ అంటాం. ఓకే. ఇది ఎలా జరుగుతుందంటే ఓన్లీ ఈ స్టెప్ అయినాకనే ఇక్కడికి మూవ్ అవుతుంది ఫిఫ్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ అవ్వకుండా ఫిఫ్త్ స్టెప్కి వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏం చేస్తూ డెఫినేషన్ చూస్తే ఎస్డిఎల్స్ అనేది ఒక స్ట్రక్చర్ ప్రాసెస్. స్ట్రక్చర్ అంటే స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఇది ఉండాలి, తర్వాత ఇది ఉండాలి, తర్వాత ఇది అవ్వాలి, తర్వాత ఇది అవ్వాలి, తర్వాత ఇది అవ్వాలి. డిప్లాయ్మెంట్ ఏంటి అంటే మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏదైతే మనం ప్రాజెక్ట్లో డెవలప్ చేసామో అది మనం కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం. అంటే వాళ్ళు అక్కడ నుండి యూజ్ చేస్తారు. ఓకే. సపోజ్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి సిక్స్త్ ఫేజ్ వచ్చేసి మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్కి ఏదైనా ఇష్యూస్ వచ్చాయి. ఇష్యూస్ దాన్ని మెయింటైన్ చేయాలి. రైట్. దాన్ని ఐ మీన్ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మనం ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే సింబల్ ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్ పర్చేజ్ చేస్తే ఏదైనా బైక్ అయినా కార్ అయినా డెఫినెట్లీ కొన్నాక అది మొత్తం లైఫ్ లాంగ్ రిపేర్ లేకుండా ఉండదు, అవునా. సమ్ కొన్నిసార్లు మెయింటెనెన్స్కి వెళ్తుంది. రైట్. మన అప్లికేషన్ కూడా ఇక్కడ Yes, sir. మన అప్లికేషన్ కూడా డిప్లాయ్ అయినాక ఆల్ ది టైం అంటే మొత్తం అది మెయింటైన్ అవ్వకుండా ఉండదు. డెఫినెట్లీ మెయింటెనెన్స్ అనేది అవుతుంది. సో ఇది హెచ్డిఎల్సి ఫేసెస్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. సో ఇక్కడ మీరు మెయిన్గా అండర్స్టాండ్ చేసేది ఏంటంటే డెఫినేషన్. ఓకే. హెచ్డిఎల్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రక్చర్డ్ ప్రాసెస్. స్ట్రక్చర్డ్ అంటే స్ట్రక్చర్ అని అనొచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్న అనొచ్చు మనం. ఓకే.
ఈ స్ట్రక్చర్ ప్రాసెస్ అనేది ప్రతి ఐటీ ఇండస్ట్రీ పర్సన్ క్యాండిడేట్ యూజ్ చేస్తారు. ఇదే ఫాలో అవుతారు ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి. ఓకే హర్షిని గారు, మీకు అర్థమైంది కదా? ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎస్డిఎల్సి గురించి? లేదు సార్. మీరు చెప్పగలుగుతారా ఇప్పుడు ఏం అర్థమైందో యా, తెలుగు ఎస్. చెప్పండి. HDLC is nothing but software development process, and in this there are six phases. First, we have to do planning, next design, next and development, then testing. ఆహా. Hmm. Next ఇంకో స్టెప్ ఉంటుంది సార్. డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఓకే. డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. మీకు డిప్లాయ్మెంట్ అంటే అర్థమైంది కదా? అర్థమైంది సార్. అంటే ఆఫ్టర్ టెస్టింగ్ తర్వాత ఒక ప్రొడక్ట్ ని లాంచ్ చేసే ముందు డిప్లాయ్మెంట్ ఎస్. చేస్తారు. ఎస్, కరెక్ట్. సో అది చేశాక ఏమైనా వాయిస్ మెయింటెనెన్స్. కొంచెం స్లోగా వస్తుంది. అవునా, ఓకే, 1 సెకండ్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు పర్లేదా? హలో. హలో. ఇప్పుడు అంతే వస్తుంది సార్. హలో. యా. యా, హాయ్ నిహాల్ సాయి. భాగ్యలక్ష్మి మీరే కదా, భాగ్యలక్ష్మి గారు? హలో. 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 నేనే సార్, నేనే. ఓకే, ఓకే. కంటిన్యూ హలో. చేస్తున్నాను, 1 సెకండ్. వినిపిస్తుందా అండి? సెకండ్. వినిపిస్తుందా? వినిపిస్తుందా హర్షిని గారు అండ్ భాగ్యలక్ష్మి గారు? ఎస్ సార్. ఓకే. సో ఎస్డిఎల్సి అంటే నేను చెప్పాను ఆల్రెడీ. సో ఎస్డిఎల్సి అనేది ఒక స్ట్రక్చర్ ప్రాసెస్. ఓకే, యూజ్డ్ బై సాఫ్ట్వేర్ డిజైన్ అంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఈ ఫేజెస్ అనేది ఫాలో అవుతాం ప్రతి ఐటీ ఇండస్ట్రీ పర్సన్. ఎవరైనా డెవలపర్ అయినా టెస్టింగ్ టీమ్ అయినా ఈ ఎస్డిఎల్సి కాన్సెప్ట్ అనేది తెలియాలి ఫస్ట్. ఇది బేసిక్స్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆస్క్డ్ ఫర్ ద బిజినెస్ అనలిస్ట్. సో ఇక్కడ ఏంటంటే స్ట్రక్చర్ ప్రాసెస్ ఎందుకు అంటున్నా అంటే స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఫస్ట్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్ ఉంటుంది. ఫేజ్ 1. ఫేజ్ 2 వచ్చేసి డిజైనింగ్. ఫేజ్ 3 వచ్చేసి డెవలపర్స్ అనే వాళ్ళు కోడ్ రాస్తారు. ఫేజ్ 4 వచ్చేసి టెస్టింగ్. ఫేజ్ 5 వచ్చేసి డిప్లాయ్మెంట్. ఫేజ్ 6 వచ్చేసి మెయింటెనెన్స్. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. లైక్ మనం ఏదైనా హోమ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఫస్ట్ ప్లానింగ్ చేస్తాం. హోమ్ ఎక్కడ, రూమ్స్ ఎక్కడ ఉండాలి, అంటే లైక్ ఎక్కడ ఏమి ఉండాలి, ఎక్కడ ఏది ఉండాలి అని చెప్పి మనం హోమ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ప్లానింగ్ అనేది అనాలిసిస్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనం ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు అప్లికేషన్ ప్లానింగ్ అనేది అనాలిసిస్ అనేది ఫస్ట్ మెయిన్ ఎవరైనా చేస్తారు ఐటీ ఇండస్ట్రీలో. ఇది ఫేజ్ 1 ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. తర్వాత డిజైన్. డిజైన్ అంటే ఇప్పుడు మనం ఇల్లు డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ చేసే ముందు, కన్స్ట్రక్ట్ చేసే ముందు మనకి సైట్ ఇంజనీర్ ఏమి ఇస్తాడు? ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు, అవునా? ఆ బ్లూ ప్రింట్ దేనికోసం? మన రిఫరెన్స్ కోసం. మన ఇల్లు అని అప్లికేషన్ కానీ లాంచ్ తర్వాత ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పి ముందే డిజైన్ చేసి మనకి ఇస్తారు మన రిఫరెన్స్ కోసం. సో ఇది డిజైన్ ఫేజ్. థర్డ్ వచ్చేసి డెవలప్మెంట్, కోడింగ్ రాస్తారు డెవలపర్స్. ఫోర్త్ వచ్చేసి ఈ రాసిన కోడ్ని వీళ్ళు టెస్ట్ చేస్తారు, టెస్టింగ్ టీమ్. ఫిఫ్త్ వచ్చేసి ఈ టెస్ట్ చేసిన అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేస్తారు. మన ఒరిజినల్ అప్లికేషన్ ఈ డిప్లాయ్మెంట్లో ఉంటుంది, ఈ డిప్లాయ్మెంట్ ఫేస్లో మన ఒరిజినల్ అప్లికేషన్. సో ఇక్కడ నుండి మన కస్టమర్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ యూజ్ చేస్తారు. ఆ యూజ్ చేసే ప్రాసెస్లో వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ వస్తే దాన్ని నెక్స్ట్ ఫేస్ ఏమంటామంటే మెయింటెనెన్స్ అంటాం. ఎందుకంటే మనం ఏదైనా పర్చేజ్ చేస్తే ప్రోడక్ట్ కానీ, ఇప్పుడు మనం ఏదైనా కార్ పర్చేజ్ చేసాం అనుకోండి. సో కార్ అనేది లైఫ్ లాంగ్ అది రిపేర్ కానీ మెయింటెనెన్స్ లేకుండా ఉండదు కదా. డెఫినెట్లీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఏది, ఏ కార్ అయినా ఏ బైక్ అయినా మనం ఏది తీసుకున్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. సో ఇక్కడ కూడా ఇప్పుడు మనం మన ఐటీ ఇండస్ట్రీలో కూడా మన అప్లికేషన్ అనేది ఎప్పుడు స్మూత్గా ఉండదు. ఐ మీన్ ఇష్యూస్ లేకుండా ఉండదు. డెఫినెట్లీ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ని ఎలా అంటే మెయింటెనెన్స్ చేస్తాం మనం. ఓకే. ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఫేసెస్ వచ్చేసి 5 or 6 ఉంటాయి. మీరు ఈ రెండు కలిపి ఒకేసారి చెప్పొచ్చు. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ అనాలిసిస్ ఒకటి, సెకండ్ వచ్చేసి డిజైన్,
థర్డ్ వన్ వచ్చేసి డెవలపింగ్ కోడ్, ఫోర్త్ వన్ వచ్చేసి టెస్టింగ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. ఇలా కూడా చెప్పొచ్చు మీరు. సపరేట్ సపరేట్ కాకుండా ఫిఫ్త్ స్టెప్లో డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అనేది కూడా చెప్పవచ్చు మీరు. ఓకే. ఓకే భాగ్యశ్రీ గారు, మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ వాయిస్ కట్ అవుతుందండి. అవునా? హర్షిని గారు, మీకు మీకు మీ కూడా అలాగే వాయిస్ చాలా లోగా ఉంది. ఆ, ఆ, నాకు క్లియర్ గా ఉంది కానీ సార్ చాలా చిన్నగా వస్తుంది. ఓకే. ఆ, ఓకే. చాలా చిన్నగా ఎక్కడో ఉండి మాట్లాడినట్టుంది. ఓకే. ఓకే. ఓకే, నేను అది వర్క్ వర్క్ చేస్తానండి, అది ఎందుకు అలా వస్తుందో. సో మళ్ళీ ఇక్కడ ఫేసెస్ మళ్ళీ నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఇమేజ్లో చూసారు. ఓకే. ఇమేజ్లో ఫేసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మీకు కొంచెం బెటర్గా ఇంకా అండర్స్టాండింగ్ రావడానికి నేను ఎస్డిఎల్సి అంటే ఏంటి మెయిన్గా అనేది మళ్ళీ ఫేసెస్ మీకు క్లారిటీగా చెప్తాను. సో ఎస్డిఎల్సి ఫేసెస్ ఫస్ట్ వన్ వచ్చేసి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ప్లానింగ్ అండ్ అనాలిసిస్. ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లేదు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ప్లానింగ్ అండ్ అనాలిసిస్ చేస్తాం. ఓకే. ఇది ఫేజ్ వన్. ఈ ఇమేజ్లో లేదు. ఇమేజ్లో లేకపోవడం వలన మీరు దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ప్లానింగ్ అండ్ అనాలిసిస్ ఫేజ్. ఓకే. ఫస్ట్ ఫేజ్ ఇది. సెకండ్ ఫేజ్ వచ్చేసి సెకండ్ ఫేజ్ వచ్చేసి రిక్వైర్మెంట్ గ్యాదర్ చేస్తాము. సారీ, హలో. అదే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తామా ఫస్ట్? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తారు ఫేజ్ వన్లో. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా అప్లికేషన్, ఇప్పుడు మనకు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి మా ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, అవునా? సో ప్లే స్టోర్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఆ అప్లికేషన్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి. ఆ ఫ్లిప్కార్ట్లో మనకి యూజర్ ఇంటర్ఫేస్లో చాలా ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ లైక్ సర్చ్ బార్, ఆడ్ టు కార్ట్, పేమెంట్ ఆప్షన్స్. ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్. సో మన అప్లికేషన్స్కి ఏం కావాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే స్క్రీన్ పైన హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రిఫరెన్సెస్, రివ్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అప్లికేషన్ అనుకోండి మనది. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏంటంటే, ఈ రివ్యూ బటన్ ఉండాలి. ఈ రివ్యూ బటన్లో ఈ ఆప్షన్స్ ఉండాలి: ఏఐ స్పెల్ చెక్, వర్డ్ కౌంట్, కంపేర్, న్యూ కమెంట్, ట్రాక్ చేంజెస్, యాక్సెప్ట్, రిజెక్ట్. ఇవన్నీ ఆప్షన్స్ ఉండాలి. దీన్ని మనం రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటాం. సో ఇది ఒక ఫీచర్. మన రిక్వైర్మెంట్ని గ్యాదర్ తీసుకోవాలి. దేని గురించి అంటే, మన ప్రాజెక్ట్, మన అప్లికేషన్ దేనిపైన డెవలప్ చేస్తున్నామో దానిపైన రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది చేయాలి. ఓకే, క్లియర్? ఇది మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మనకి స్టేక్ హోల్డర్స్ ఇస్తారు. ఓకే. ఓకే, హర్షిన్ గారు మీకు అర్థమైందా? హర్షిన్ గారు, యా, ఎస్ సార్. భాగ్యశ్రీ గారు, మీకు కూడా అర్థమైందా? యూజర్ స్టోరీస్ ని మనం గ్యాదర్ చేస్తామా? యూజర్ స్టోరీస్ కాదు, ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తారు మనం. అంతే కదా. యా, ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి దాన్ని ఓకే. మనం కన్వర్ట్ చేస్తాం యూజర్ స్టోరీస్కి. ఓకే. ఓకే, డన్. ఓకే. తర్వాత రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తర్వాత సెకండ్ ఫేజ్ ఏముందంటే అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేశారు. అలాగే డైరెక్ట్గా బ్లైండ్గా వెళ్ళి మీరు యూజర్ స్టోరీస్ రాయలేరు. ఎందుకంటే మీరు క్రాస్ చెక్ చేయాలి, అన్నీ కరెక్ట్గా మీట్ అయిందా, మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసామా అనేది మనం క్రాస్ వెరిఫై చేయాలి. దాన్నే అనాలిసిస్ అంటాం. ఓకే. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎస్డిఎల్సి. ఓకే. తర్వాత వచ్చేసి డిజైనింగ్. సో డిజైనింగ్ అంటే ఏంటి అంటే, యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్ మనం రిక్వైర్మెంట్ తీసుకున్నాక దాన్ని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయడానికి మనం కొన్ని డయాగ్రామ్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, యూఎంఎల్ డయాగ్రామ్స్ అనుకోండి. ఇప్పుడు ఫ్లో చార్ట్స్, మన స్కూల్ డేస్లో ఇప్పుడు ఫ్లో చార్ట్స్ ఉంటుండే కదా, లైక్ స్టార్ట్, యాక్టివిటీ, డైమండ్, స్టార్ట్, అవునవును. అలాంటి డయాగ్రామ్స్ అనేది మనం డిజైన్ చేయాలి. ఓకే. అలాంటివి మళ్ళీ అది కాక ఇంకో కొన్ని. స్టార్ట్ ఓవెల్ షేప్ ఎట్లా వస్తుంది? ఎస్, ఎస్, కరెక్ట్. అవి ప్లస్ మనకి ఇంకో కొన్ని వైర్ ఫ్రేమ్స్ అంటాం. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే నేను కంప్లీట్లీ ఒక డీటెయిల్ వీడియో చేస్తానో మీకు అర్థమవుతుంది వైర్ ఫ్రేమ్స్ అంటే ఏందని. సో వైర్ ఫ్రేమ్స్ అనేది కూడా ఒక విజువల్, ఒక బ్లూ ప్రింట్ లాగా మన అప్లికేషన్ ఎలా ఉండబోతుంది లాంచ్ తర్వాత అనేది ఈ వైర్ ఫ్రేమ్స్ ద్వారా
మనం క్రియేట్ చేసి మన స్టేక్ హోల్డర్స్కి చూపిస్తే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది వస్తుంది. విజన్ అంటే ఓకే మన అప్లికేషన్ ఇలా ఉంటుంది లాంచ్ తర్వాత అనేది ఇలా ఉంటుంది అని చెప్పి మనకి వాళ్ళకి తెలుస్తుంది. అది వైర్ ఫ్రేమ్స్ ద్వారా మనం చేయొచ్చు. ఓకే, దీన్ని మనం డిజైనింగ్ అంటాం. ఓకే, సో ఫోర్త్ ఫేజ్ వచ్చేసి డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అంటే మీకు తెలుసు కదా, డెవలపర్స్ అనేవాళ్ళు కోడ్ రాస్తారు. కోడ్ రాసి ఆ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తారు. దీన్ని ఫోర్త్ ఫేజ్ అంటాం. ఓకే, ఎస్డిఎల్సి. ఫిఫ్త్ ఫేజ్ వచ్చేసి టెస్టింగ్ అంటే మీకు తెలిసే కదా. యూజువల్లీ ఇప్పుడు డెవలపర్ అనేవాడు కోడ్ రాస్తాడు. ఆ రాసిన కోడు సాఫ్ట్వేర్ బిల్డ్ అవుతుంది. బట్ ఆ సాఫ్ట్వేర్ బిల్డ్ అయింది కరెక్ట్గా బిల్డ్ అయిందా లేదా అనేది మనం చెక్ చేయాలి కదా. ఆ చెక్ చేసేది ఎవరంటే టెస్టింగ్ టీం. టెస్టర్. యా, టెస్టింగ్ టీం వాళ్ళు చెక్ చేస్తారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు రైజ్ చేస్తారు. ఓకే, సో ఈ ఫేజ్ వచ్చేసి ఫిఫ్త్ ఫేజ్. సిక్స్త్ ఫేజ్ వచ్చేసి డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇది డిప్లాయ్మెంట్ అంటే మన అప్లికేషన్ ఏదైతే డెవలప్ చేసామో దాన్ని ఒక లైవ్కి పంపించడం. లైవ్ అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్లే స్టోర్లో అప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ లైవ్ కదా. అది డెవలప్ చేసి అందులోకి ప్లే స్టోర్లో రిలీజ్ చేశారు. దాన్ని లైవ్ అంటాం. సో ఇక్కడ కూడా మన అప్లికేషన్ దేనిపైన అయితే డెవలప్ చేసామో లాంచ్ తర్వాత దాన్ని డిప్లాయ్మెంట్ అంటాం, లైవ్. సో ఇక్కడ నుండి మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేస్తారు మన అప్లికేషన్ దేనిపైన అయితే డెవలప్ చేసామో వాళ్ళు అనేది ఈ డిప్లాయ్మెంట్ తర్వాత ఇక్కడ యూజ్ చేస్తాం. సారీ, ఎండ్ యూజర్స్ డిప్లాయ్మెంట్ ఎవరు కస్టమర్ చేస్తారు? డెవాప్స్ వల్ల అండి? వాళ్ళే చేస్తారు. ఇప్పుడు డిజైన్ అన్నారు కదా, డిజైన్ ఎవరు అవును, చేస్తారు మరి? డిజైనింగ్కి మనకి కంపెనీ బట్టి ఉంటాయి. కంపెనీస్లో యూఐ కొన్ని యూఎక్స్ టీమ్ యూఐ డిజైనర్ చేస్తారు. అనేవాడు అన్ని కంపెనీస్లో ఉండరు. యూఐఎక్స్ చేస్తారు. యా, సో ఓకే, అన్ని కంపెనీస్లో ఉండరు. యూఐ డిజైనర్ అని కొన్ని కంపెనీస్లో ఉంటారు. కొన్ని కంపెనీస్లో ఉంటే వాళ్ళు వాళ్ళ డిజైన్ చేస్తారు. వాళ్ళు ఎలా ఉంటుందంటే రియలిస్టిక్గా ఉంటుంది. ఇప్పుడు అది బ్లూ ప్రింట్ లాగా ఉండదు. ఇప్పుడు కంప్లీట్లీ ఇప్పుడు లాంచ్ తర్వాత ఎలా ఇప్పుడు మనకి మనం ఏంటంటే కొంచెం లిటిల్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నాం కాబట్టి డీటెయిల్ గా అడుగుతారు కదా. ఇప్పుడు ఇది డిజైన్ ఎవరు చేస్తారు? యూఐ యూఎక్స్ వాళ్ళు చేస్తారు. మరి అప్పుడు కొన్ని కంపెనీస్ లో లేవంటున్నారు, అప్పుడు ఎవరు చేస్తారు అక్కడ? అప్పుడు డిజైనింగ్ మనం కొన్ని ప్రోటోటైప్స్ అని అది ఐ మీన్ మాకప్స్ అనేది క్రియేట్ చేయాలి. మాకప్స్ అని వైర్ ఫ్రేమ్స్ అని ఆ మాకప్స్ వైర్ ఫ్రేమ్స్ మనం క్రియేట్ చేస్తే ఇంకా యూఐ డిజైనర్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు అదేంటి సపోజ్ మాకప్. స్టార్టప్స్ లో అయితే ఆ డిజైనింగ్స్ కూడా మనమే బిజినెస్ అనలిస్టే చేయాల్సి ఉంటుందా? వాళ్ళ డిజైనింగ్ వేరు, మన డిజైనింగ్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డిజైనింగ్ అనేది మొత్తం ఒక గ్రాఫిక్ డిజైనర్ లాగా చేస్తారు. వాళ్ళకి మన స్కిల్ ఉండదు. మనకు ఆ స్కిల్ ఉండదు బిజినెస్ అనలిస్ట్కి. ఓకే, వాళ్ళు ఫిగ్మా టూల్లో చేస్తారు, ఫిగ్మా టూల్. ఓకే, సో వాళ్ళ డిజైనింగ్ వేరు. మన డిజైనింగ్ వచ్చేసి మాకప్ ఆర్ వైర్ వైర్ ఫ్రేమ్స్. ఇది వేరు, అది వేరు. ఈ రెండు కేటగిరీస్ ఐ మీన్ బిజినెస్ అనలిస్ట్ డిజైనింగ్, యూఐ యూఎక్స్ డిజైనింగ్ రెండు వేరు. ఓకే, బట్ రెండు డిజైనింగ్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు డిజైనింగ్ అని ఇచ్చారు కదా, వైర్ అవును, ఫ్రేమ్ అండ్ ఆర్కిటెక్చర్ అని. అవును. అది ఇప్పుడు ఎవరు డిజైన్ చేస్తారు? బిఏనా మీరు అన్నట్టు? బిఏ వాళ్ళ వైర్ ఫ్రేమ్ మనమే BA. ఉంటుంది. ఈ వైర్ ఫ్రేమ్ అనేది మీకు ఇప్పుడు చెప్తే మీకు అర్థం కాదు. మీకు ఫర్దర్ వీడియోస్లో అర్థం చెప్తారు. అవుతుంది. కాదు సార్, ఇప్పుడు హెచ్డిఎల్సి అని ఉందా, అది మొత్తం మనం చేసేదే కదా మీరు ఇప్పుడు చెప్పేది. లేదు, ఇది డిఫరెంట్ డిప్లాయ్మెంట్. టీమ్స్ నేను అనేది. ఆహా, మనకి టీమ్స్. ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు అనుకోండి. సో ఇల్లు అనేది మొత్తం కన్స్ట్రక్టరే చేస్తాడా? ఐ మీన్ మేస్త్రి అంటారు కదా. నో నో నో. పెయింటింగ్ అవన్నీ ప్లానింగ్ వాళ్ళే ఒకరు చేస్తారా? చేస్తారు. నో సార్, ఎలక్ట్రిక్కి నో. సంబంధించి ఎలక్ట్రిక్కి వేరే వాళ్ళు ఉంటారు, ప్లంబర్ వేరే వాళ్ళు ఉంటారు, పెయింటింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, టైల్స్ వేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అవునా? సో ఇక్కడ కూడా ప్రాజెక్ట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటారు. అవునా? ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటారు. డెవలపర్ ఉంటారు, ఓకే. టెస్టింగ్ వాళ్ళు ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. ఓకే, బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు. ఓకే, డెవాప్స్ ఇంజనీరింగ్ ఉంటారు. ఇక్కడ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఉంటేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. సిమిలర్లీ మన ఇప్పుడు హోమ్ కూడా అంతే. యా, డెవలప్మెంట్ అంటే డెవలపర్స్ చేస్తారు, ఎస్, టెస్టింగ్ క్యూఏ వాళ్ళు చేస్తారు, ఎస్, డిప్లాయ్మెంట్ డెవాప్స్ చేస్తారు. ఎస్. ఈ డిజైన్ ఎవరు చేస్తారు? బిఏ ఉన్న సి మీకు ముందు ఆల్రెడీ చెప్పాను, బిఏ కానీ ఐ మీన్ ఆ కంపెనీలో
యూఐ డిజైనర్ ఉంటే వాళ్ళు చేస్తారు డిజైనింగ్. ఓకే, ఇది క్లియర్. సినారియో 1. ఓకే సినారియో 2 వచ్చేసి అన్ని కంపెనీస్లో ఓకే యూఐ డిజైనర్ ఉండరు. ఆ లేని టైంలో మనం అనేది బిజినెస్ అనలిస్ట్కి వేరే డిజైనింగ్ ఉంటుంది. దాన్నే వైర్ ఫ్రేమ్స్ అండ్ మాకప్స్ అంటాం. ఓకే, ఓకే అదేంటో మీకు ఫర్దర్గా తెలుస్తుంది. నేను మన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కవర్ చేస్తాను. యూఐ డిజైనర్ ఓకే అదే స్కిల్ అనేది పని వేరు. వాళ్ళు చేసే పనినే వైర్ ఫ్రేమ్స్ లో చేయొచ్చు అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే సో ఇది ఎస్డిఎల్స్ అంటే ఇది మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటా. జస్ట్ మనం డిఫైన్ చేస్తున్నాం ఎస్డిఎల్సి అంటే ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పి డిఫైన్ చేయడమే ఎస్డిఎల్సి, అంతే. ఓకే డన్. ఓకే, హర్షిన్ గారు మీకు క్లియరా ఎస్డిఎల్సి? ఓకే ఓకే సార్. ఓకే, సో ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు డెఫినెట్లీ వాట్ ఈస్ ఎస్డిఎల్సి అని. సో నేర్చుకోండి మంచిగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి మళ్ళీ. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వాటర్ఫాల్ మోడల్. ఓకే, వాటర్ఫాల్ మోడల్. సో వాటర్ఫాల్ మోడల్ is a linear and step-by-step approach to software development. Each phase must be completed before the next one begins. There is no going back. So move forward, once you move forward, ఇక్కడ వాటర్ఫాల్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా డెవలప్ చేస్తే ఫస్ట్ ఆ టాస్క్ తర్వాతనే ఇంకో టాస్క్ అనేది స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్యారలల్గా మనం వర్క్ చేయరాదు. సో ఇక్కడ వాటర్ ఫాల్ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ, ఇప్పుడు హోమ్ తీసుకోండి. ఇప్పుడు బేస్మెంట్ తర్వాతనే కదా మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తాం. వితౌట్ బేస్మెంట్ మనం చేయలేం. ఐ మీన్ వాల్స్ కానీ ఇంకా డోర్స్ కానీ ఇంకేది పెట్టలేం. సో బేస్మెంట్ తర్వాతనే మనం ఏదైనా హోమ్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ వాటర్ ఫాల్ ఏంది అంటే మనకి ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేశాకనే మనం ఇక్కడ అనాలిసిస్ చేయొచ్చు. దీని తర్వాతనే ఇది చేయొచ్చు, దీని తర్వాతనే ఇది చేయొచ్చు. సో ఇక్కడ ఫ్లెక్సిబుల్ అనేది ఉండదు. స్టెప్ బై స్టెప్ ఒకదానికి ఒకటి డిపెండ్ అయ్యి ఉంటుంది వాటర్ ఫాల్ అనేది. ఓకే, ప్రాసెస్ ఇది. ఒక వాటర్ ఫాల్ ఈజ్ ఏ లీనియర్ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ టు టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఒక సాఫ్ట్వేర్ని మనం బిల్డ్ చేయాలనుకుంటే మన అప్లికేషన్ ఒకటి తర్వాతనే ఇంకోటి చేయగలుగుతాం. అది ఎందులో అంటే వాటర్ ఫాల్ మోడల్. ఓకే, ఇది ఒక టాస్క్ కాదు, ఇది ఒక టూల్ కాదు, ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ మనం ఫాలో అవుతున్నాం వాటర్ ఫాల్ మోడల్ అని. ఓకే, సో ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు బిల్డింగ్ ఏ హౌస్, ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక బ్లూ ప్రింట్ చేస్తాం, తర్వాత ఫౌండేషన్ వేస్తాం, తర్వాత వాల్స్ వేస్తాం, తర్వాత పెయింట్ చేస్తాం, ఫైనల్లీ ఫర్నిష్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందంటే ఇవేమీ లేదు. థర్డ్ 3 స్టెప్స్ ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ మనం డైరెక్ట్ పెయింట్ చేయొచ్చా ఒక హౌస్కి? హర్షిని గారు, భాగ్యశ్రీ గారు, నో సార్, నో. చేయలేము. హౌస్ ఎందుకు? ఏంది పెయింట్ ఎట్లా ఇస్తాం సార్? సో మీకు ఎందుకు ఇలా చెప్పానంటే మీకు అర్థం అవ్వడానికి. వాటర్ ఫాల్లో కూడా మనం డైరెక్ట్ ఇప్పుడు సపోజ్ ఈ ఫేస్ ఏం కాలేదు, 1 2 3 కాలేదు, డైరెక్ట్ టెస్టింగ్ చేస్తామా? చేయలేం. సో వాటర్ ఫాల్ అనేది కూడా ఒకటి తర్వాత ఒకటి అవుతుంది వాటర్ ఫాల్. ఓకే, స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, వాటర్ ఫాల్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్. ఓకే, టు బిల్డ్ ది సాఫ్ట్వేర్. ఇక్కడ నేను మెన్షన్ చేశాను ఒకటి తర్వాతనే ఇంకోటి మనం డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వెనక్కి కానీ ముందుకు కానీ వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఓకే, సో ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే వాట్ ఈస్ వాటర్ ఫాల్. సో మీరు ఇది డెఫినేషన్ చెప్పి క్యారెక్టరిస్టిక్స్ అంటే దానివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అని మాట్లాడాలి. సో ఇక్కడ నేను కీ క్యారెక్టరిస్టిక్స్ అనేది కొన్ని డిస్కస్ చేశాను. సో ఇక్కడ కొన్ని ఆ, ఏంటి ప్రోస్ అండ్ కోన్స్ ఉన్నాయి, అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ మనం గ్యాదర్ చేస్తే రిక్వైర్మెంట్స్ ఆర్ ఫిక్స్డ్ అట్ ది బిగినింగ్. సో మనం ఏదైతే రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ పైన డెవలప్ చేయాలనుకుంటున్నామో అది ముందే తీసుకోవాలి, మధ్యలో చేంజ్ చేయడానికి ఉండదు. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ మీరు వాటర్ ఫాల్ గురించి అడిగినప్పుడు ఇదే చెప్పండి. రిక్వైర్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు
మధ్యలో చేంజ్ చేయడానికి చాలా చాలా కష్టం. చేయనీకి వస్తుంది, బట్ చాలా టైం, చాలా చాలా ఛాలెంజెస్, చాలా ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఓకే, ఇదొక కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్ ఫాల్. ఓకే, తర్వాత ఆల్ డిజైన్, కోడింగ్ అండ్ టెస్టింగ్ ఆర్ డన్ వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ మీరు డెఫినేషన్లోనే ఉంది మీనింగ్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను చెప్పాను, ఒక్కదాని తర్వాతనే ఇంకోటి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్ డిజైన్, కోడింగ్ అండ్ టెస్టింగ్ ఆర్ డన్ వన్ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక గ్యాప్ అనేది క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ డిజైనింగ్, చెప్పండి. ఓకే, సో ఇప్పుడు సపోజ్ ఈ డిజైనింగ్ అనేవాడు డిజైనింగ్ చేస్తున్నాడు, అది ఒక 10 days తీసుకున్నాడు అనుకోండి టైం. 10 days, ఈ 10 days అనేది నెక్స్ట్ టీం ఎవరైతే డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు ఖాళీగా కూర్చోవాలి, ఎందుకంటే డిజైనింగ్ పైన డిపెండెంట్ అవుతున్నారు. సో ఇక్కడ ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ వాటర్ ఫాల్లో. తర్వాత నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు మన అప్లికేషన్ అనేది డెవలప్ చేసేది, సో ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్లీ ఒక ప్రాజెక్ట్ 2+ years డెవలప్ అవుతుంది. 2 years, 3 years, 5 years. సో సపోజ్ ఒక డెమో లాగా చూడాలి అనుకుంటే, ఈ వాటర్ ఫాల్లో క్లయింట్ అనేవాడు ఓన్లీ అట్ ది ఎండ్, మన ఎప్పుడైతే అప్లికేషన్ అయిపోయబోతుందో లాస్ట్లో అప్పుడే చూడగలుగుతాడు. ముందు మధ్యలో డెమో నేను చూడగలగాలి అని చెప్పి ఏదైనా మనకు ప్రపోజల్ వస్తే అది చూడలేడు. ఓకే, వాటర్ ఫాల్లో చూడలేడు. అట్ ది ఎండే మన ఫైనల్ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడానికి ఛాన్స్ మనకి అట్ ది ఎండే వస్తుంది క్లయింట్కి. ఓకే, ఇక్కడ ఇది బేసిక్గా ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి, స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, చిన్న కంపెనీస్కి వాళ్ళకి ఇది బెస్ట్, నాట్ ఫర్ బిగ్ ప్రాజెక్ట్స్. బిగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఏదైతే కంపెనీస్ లైక్ 3 years, ఒక ప్రాజెక్ట్ 3 years ఉంటుంది, 3+ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇది నాట్ సూటబుల్. చిన్న చిన్న కంపెనీస్ వాళ్ళకే సూటబుల్. అండ్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు ఇది ఐ మీన్ ఏదైనా అడ్వాంటేజ్ ఉందా లేదంటే డిసడ్వాంటేజ్ ఉందా మన ఐటీ ఇండస్ట్రీకి వాటర్ ఫాల్ నేను చెప్పినాక? అన్ని డిస్కస్ చేశాను కదా. డిసడ్వాంటేజ్. ఓకే, ఓకే హర్షిని గారు మీరు. అంటే అడ్వాంటేజ్ అంటే కొన్ని కంపెనీస్ కి ఉంటుంది సార్, బిగ్ కంపెనీస్ మాత్రం డిసడ్వాంటేజ్. ఓకే, ఇప్పుడు నన్ను అడిగితే, ఇప్పుడు ఎవరైనా ఈ వాటర్ ఫాల్ మోడల్ ఫాలో అవుతున్నారంటే 99% ఎవ్వరు లేరు మన ఐటీ ఎవరు ఇండస్ట్రీలో. లేరు. ఎందుకు అజైల్ అంటే మీరు చూసారు కదా ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో. సో ఇది ఎవ్వరు ఫాలో అవుతలేదు, ఎందుకంటే ఛాలెంజెస్ ఉన్నాయి చాలా. మరి ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా, ఈ ఛాలెంజెస్ని ఓవర్కమ్ని చేయడానికి వాళ్ళు ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేశారు, అదే అజైల్ మోడల్. ఓకే, అజైల్ మోడల్ ఇది అనేది ఎలా అంటే ఇటరేటివ్ అండ్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్, పేరులోనే ఉంది. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, మనం ఇష్టం ఉన్నది చేయొచ్చు. సో అజైల్ మోడల్ అనేది ఒక ఇటరేటివ్ అండ్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్. ఇట్ బ్రేక్స్ డౌన్ ది ప్రాజెక్ట్ ఇంటూ స్మాల్ చంక్స్ కాల్డ్ స్ప్రింట్స్. యూజువల్లీ 2 to 4 weeks ద క్లయింట్ గెట్ టు సీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఎర్లీ అండ్ ఆఫెన్. ఒక సింపుల్గా చెప్పాలంటే దా ఈ అజైల్ అనేది క్వైట్ ఆపోజిట్ టు వాటర్ ఫాల్. ఓకే, ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాం కదా, ఇక్కడ మనం ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి, మన ఇష్టం, మన ఏదైనా ఫస్ట్ చేయొచ్చు. ఎట్ ఏ టైం కూడా చేసుకోవచ్చు కదా సార్. యా, ప్యారలల్లీ మనం చేయొచ్చు, ప్యారలల్లీ సైమల్టేనియస్లీ. ఓకే. ఓకే, మీరు ఇది మళ్ళీ జాయిన్ అవ్వరా లింక్? ఇది 40 minutes ఉంటుంది, మళ్ళీ సేమ్ లింక్ ఓకే. అవ్వండి. ఓకే సార్.